సమాధానాలు మాత్రమే కాదండి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి కొన్ని ఫార్ములాస్ కూడా వస్తాయి మనకి. ఇలా చేస్తే అలా చేయమన్నమాట అని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఈ విషయాలను కనుక మనం తెలుసుకుంటే కొన్ని ఫార్ములాస్ మనకు వచ్చేస్తూ ఉంటాయండి బైబిల్లో నుంచి. మన లైఫ్ని మనం దేవునిలో బలంగా నింపుకోవడానికి, మనం బలంగా దేవునిలో ఎదగటానికి, అనేక మందికి ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా బ్రతకడానికి మనకి చక్కటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఆ వాక్యాలను మనం ఆలోచించినప్పుడు. దేవుడు యేసు ప్రభు వారిని కన్యక ద్వారానే ఎందుకు పంపించాలి? ఆయన వచ్చేయచ్చుగా, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం పావురం రూపంలో రావచ్చు, కానీ యేసు ప్రభు వారు మాత్రం మనిషి రూపంలో ఎందుకు రాకూడదు? కన్యక ద్వారానే ఎందుకు రావాలి? ఆలోచించాలండి. లేదు బ్రదర్, ఏంటి బ్రదర్ ఆ ప్రశ్నలని మీరు అనుకున్నారనుకోండి, ప్రశ్న వింతగా కనిపించిన విశ్వాసంలో బలపడటానికి మాత్రం బహుగా ఉపయోగపడుతుందండి. ఇది విశ్వాస జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి నిజంగా ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే ఎంత గొప్ప వీరులం అయిపోతామో మనం, ఎంత గొప్ప విజయాన్ని మనం సాధించగలిగేలా మనం ఉంటాం. లోకాన్ని జయించడానికి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి నిజంగా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. మనం ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించగలగాలి. అఫ్కోర్స్ ఆలోచించినప్పుడు మనకి సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరయ్యా అంటే, బైబిల్ని ధ్యానిస్తూ మనం ఆలోచించుకుంటూ వెళ్తే తిమోతి పత్రికలో మన చక్కటి సమాధానం కనబడుతుంది. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు, కొన్ని విషయాలు కాదు బ్రదర్, అన్ని విషయముల యందు దేవుడు నీకు వివేకమును అనుగ్రహించును. ఎంత చక్కటి మాట అండి. మనకు అన్నీ అర్థమైపోతాయండి, అన్నీ అర్థమైపోతాయి. ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవాలంటే దేవుని కృపను బట్టి, నేను ప్రార్థన చేసుకోవచ్చుద్దని నేను చెప్పట్లేదండి. దేవుని కృపను బట్టి ఒక అన్యజనుడిగా నేను ఉన్నప్పుడు, బైబిల్ చదవాలనే ఆలోచన నాకు కలిగినప్పుడు, నేను చదివినప్పుడు, అనేకమైన ప్రశ్నలు అనేక మంది నిలినప్పుడు, అనేక మంది ద్వారా అనేక నిందలు పొందిన తర్వాత, ఎవరైనా కానీ ఇంత సత్యమైన వాక్యాన్ని తెలుసుకోవాలని ప్రేమగా వచ్చినప్పుడు, వాళ్ళకి ఎవరైనా కానీ ప్రేమగా దగ్గర తీసుకొని ఆన్సర్స్ చెప్తే చాలా బాగుంటుంది కదా, ఎందుకు అలాంటి ప్రేమ కనిపించట్లేదు అని ఆలోచించినప్పుడు, దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాట ప్రియులారా, సెలవించినటువంటి భారముతో నాకు ఇచ్చినటువంటి, ప్రేమతో నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా బైబిల్ స్టడీని నువ్వు ఇనిషియేట్ చేయి, ముందుకు తీసుకెళ్ళు. ఎవరైనా కానీ ప్రభువులోకి వచ్చిన వెంటనే వారి హృదయంలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు ప్రభు యొక్క ప్రేమతో సమాధానం చెప్పే విధంగా మనం చెయ్యాలి అని దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే జేసీ చర్చ్ అందించే బైబిల్ స్టడీ అండి. నిజంగా ఒక వ్యక్తి అప్పుడే ప్రభువులోకి వస్తే అతనికి వచ్చే ప్రతి ప్రశ్నకి సమాధానం బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు, బేసిక్ లెవెల్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడానికి దేవుడు చక్కటి కృపను అనుగ్రహించి, చక్కటి వివేకాన్ని అనుగ్రహించి అనేకమైన విషయాలు తెలియజేశారండి. ఇలాంటివన్నీ మీరు అనుకోవచ్చు, ఈ ప్రశ్న ఎలా అడిగితే బ్రదర్ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అనే ప్రశ్న మీకు రావటం సహజం. ఎందుకంటే మీరు ఎక్కడో దెబ్బతిని ఉండొచ్చు. నా అలాగే నేను కూడా ప్రశ్నలు లేనప్పుడు నన్ను అలాగే చాలామంది కించపరిచారండి. నిజంగా క్రిస్టియానిటీ నుంచి వెళ్ళిపోదామన్న ఆలోచనలు కూడా వచ్చాయి. ఎందుకంటే అంత క్రూరంగా కొంతమంది నా పట్ల ప్రవర్తించారు కూడా. వెంటనే దేవుడు నాతో మాట్లాడేటువంటి మాట, మనుషులను ఎప్పుడు మనం చూడకూడదు, ఎందుకంటే ప్రతి మనిషి కూడా పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు కాదు. మనుషులను ఆశ్రయించుట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో బలహీనుడే కనుక ప్రభువును చూడాలి, గురి యొద్దకు క్రీస్తును చూడాలి. క్రీస్తు యొక్క ఉన్నతమైన పిలుపుకు తగినటువంటి బ్రతుకు మనం బ్రతకగలిగితే ఆయన మంచి బహుమానాన్ని మనకి ఇస్తా అన్నారు. కనుక మనుషులను చూడకండి ప్రియులారా, దేవుణ్ణి చూడండి. ఎంత గొప్ప విషయాలు తెలుసుకోవాలని మీకు ఒకవేళ ఆశ కలిగినట్లయితే కనుక తప్పకుండా జాయిన్ అవ్వండి బైబిల్ స్టడీలో. మీరు అనేకమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నించండి. నీతి సూత్రాలు మనం సంపాదించుకుంటాం. ఉదాహరణకి 1-2 మనం చూసి మనం ముగించేసుకుందామండి. సాధారణంగా మన హృదయంలో ఉండే వాటి యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది మనం తెలుసుకున్నాం కూడా. హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడును విన్నాం. అయితే మరికి మార్కు సువార్త మనం చూస్తే హృదయంలో ఏమేమి ఉంటాయనే విషయం గురించి మాట్లాడుతూ ఆయన 7వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చూస్తేనండి 21వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, లోపలి నుండి
అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషను, అహంభావన, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. అంటే ఈ హృదయం అంతా కూడా వేటితో నిండుకుపోయిందయ్యా అంటే జారత్వము, వ్యభిచారము, కామ వికారము, తర్వాత కృత్రిమమును, ఇలా అనేక రకాల చెడ్డవాటితో నిండుకుపోయింది కనుక దేవుని కొరకు బ్రతకాలని ఆశ మనకున్నా కానీ బ్రతకలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇంతకీ దీనికి ఒక మంచి ఫార్ములా ఏదైనా ఉంటే బాగుంటుంది. మనం ఆలోచించామనుకోండి, అప్పుడు దేవుడు మనకి ఆలోచించడం అంటే కూర్చొని ఆలోచించడం కదండి, వాక్యాన్ని ధ్యానించగలగాలి, తెలుసుకునే విషయాన్ని మనం చూడగలగాలి, వాటి గురించి మనం ఆలోచించగలగాలి. మనం ఎలా నిలబడాలి, పాపం చేయకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, అరే నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ చెడు ఆలోచనలు వస్తున్నాయి కదా, దీనికి రెమెడీ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అని కనుక మనం ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిలో కనుక మనం కనిపెట్టి, ఇక ప్రభువా ఈ వాక్యానికి మరి ఈ వాక్యం ద్వారా అంత మాట్లాడాయని కనుక మన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పిల్లలు 66 పుస్తకాలు మనం ధ్యానించగలగాలి. ఎలా చదవాలి? 66 పుస్తకాలు ఎలా చదవాలి మీకు తెలియకపోతే కనుక బైబిల్ ఎలా చదవాలి అని ఒక వీడియో ఉంటుందండి, ఒక 20 minutes వరకు ఉంటుందండి ఆ వీడియో. బైబిల్ ఎలా చదవాలి, ఒక వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా చదవాలి, ఎలా మనం బైబిల్ చదవాలనే విషయాన్ని చాలా చక్కగా ఒక మంచి ఫార్ములా 4W ఫార్ములా ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి. వివేకము గలవాడు ఏం చేస్తాడు? నీతి సూత్రములను ప్రిపేర్ చేసుకుంటారు, నీతి సూత్రములు సంపాదించును. చక్కగా బైబిల్ చదవడానికి ఒక ఫార్ములా, ఒక మంచి ఫార్ములా బైబిల్ చదవడానికి 4W ఫార్ములాని దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవగాహన బట్టి, జ్ఞానాన్ని బట్టి నేను రూపొందించడం జరిగింది. మీరు చదవండి, చాలా చక్కగా ఉంటుంది. ఎలా చదవాలి డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో. కనుక ఇప్పుడు ఈ హృదయంలో ఉన్నటువంటి చెడుని మనం ఎలా జయించాలి, హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం పాపం చేయకుండా ఎలా ఉండాలి, మనం అపవిత్రంగా మారిపోతున్నాం కదా, ఏంటి ఫార్ములా అని మనం ఆలోచిస్తేనండి పిల్లారా, మనం ఆలోచిస్తే 119వ కీర్తనలో మనకి సమాధానం కనబడుతుందండి. వాస్తవంగా హృదయంలో ఏమున్నాయ్యా అంటే ఇదిగో చెడ్డవన్నీ ఉన్నాయి. ఎలా వచ్చాయి ఈ చెడ్డవన్నీ అంటే మనం పెరిగిన వాతావరణం అవ్వచ్చు, మనం చూసిన మూవీస్ అవ్వచ్చు, మన చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, ఏ విధముగానైనా కానీ మన హృదయంలో అనేక రకాల చెత్త అంతా ఉండిపోయిందండి. మరి దాన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే 119వ కీర్తనలో మనం చూస్తానండి 11వ వచనం మనం చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం మనం చూస్తానండి. దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది ఏమనంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు ఒక మంచి ఫార్ములా మనం ప్రిపేర్ చేయగలిగినట్లయితే ఏంటి ఆ ఫార్ములా అంటే, అసలు మనం ఎందుకు పాపం చేస్తున్నామయ్యా అంటే మనం బాగా ఆలోచించినట్లయితే మత్తయి సువార్తలో మనం చదువుకునే సందర్భాలు అవ్వచ్చు, లూకా సువార్తలు చదువుకునే సందర్భాలు అవ్వచ్చు, ఏం తెలుస్తున్నాయంటే హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే మనం బూతులు మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే హృదయంలో బూతులకు సంబంధించినటువంటి ఏదో ఉంది. మనం మోహపు చూపు చూస్తున్నామంటే వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవో ఉన్నాయి హృదయంలో, వాటికి సంబంధించినటువంటి రూట్స్ ఏవో ఉన్నాయి హృదయంలో. వాటిని మనం ఏం చేయాలి అంటే తీసేయాలి. తీసి ఏం చేయాలి? ఇంతకీ మన చూపు పవిత్రమైన చూపు అవ్వాలంటే, మన మాటలు పరిశుద్ధమైన మాటలు అవ్వాలంటే, మన క్రియలు పరిశుద్ధమైన క్రియలు అవ్వాలంటే, మన తలంపులు పరిశుద్ధమైన తలంపులు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ హృదయాన్ని ఫిల్ చేయాలి. దేంతో నింపాలయ్యా అంటే ఇదిగో వాక్యముతో, పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యంతో మనం నింపగలిగినట్లయితే కనుక, ఇంతకుముందు ఏమున్నాయి హృదయంలో అంటే చెత్త అంతా స్టోర్ అయ్యి ఉంది. మీరు ఫార్ములా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు బాగా ఆలోచించాలండి. చూడు, చక్కటి ఫార్ములా ఆలకించటం వల్ల, దేవుని యొక్క మాటలను మనం ఆలోచించటం వల్ల మనకి చక్కటి ఫార్ములాస్ మనకు వస్తూ ఉంటాయి. మీరు బాగా ఆలోచించండి. చూడండి, మన హృదయంలో ఏమున్నాయి, ఎందుకంటే చెత్త ఉంది. ఇప్పుడు ఈ చెత్తని మనం తీసేసి, ఈ చెత్త మొత్తాన్ని మనం తీసేసి ఈ హృదయంలో కనుక ఒకవేళ మనం వాక్యాన్ని, పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యాన్ని నింపగలిగితే అప్పుడు హృదయం నిండుకునే దాన్ని బట్టి నోరు మాట్లాడను కనుక పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యాన్ని మన హృదయం అంతా నింపితే మన నోరు ఏం మాట్లాడుతుంది? ఇంతకీ పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంది. అందుకే చూడండి, ఆదివారం వాక్యం వినేసి సోమవారం సినిమా చూసేవాడికి ఏమర్థమవుతుంది? హృదయంలో ఏం నింపబడుతుంది? ఆదివారం వాక్యం అన్నాడు, సోమవారం ఏం చూశాడు? సినిమా చూశాడు. అప్పుడు వాడు హృదయంలో ఏమున్నాయి? ఎందుకు? రెండు ఉన్నాయి, సినిమా ఉంది,
వాక్యం ఉంది. ఇంకప్పుడు సిచ్యువేషన్ బట్టి వాడు హృదయం మౌల్డ్ అయిపోతూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి మౌల్డ్ అయిపోతుంటుంది. పాపము చేసే అవకాశం వచ్చినా కూడా పరిశుద్ధంగా నిలబడగలగాలంటే ఆ హృదయంలో పాపానికి రియాక్ట్ అయ్యే ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణలో సందర్భాలు ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ చేయాలి, బయట పడేయాలి, చెత్తలో పడేయాలి, చెత్త కుండీలో పడేయాలి. మరి ఏముండాలి అంటే హృదయం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ఉంచగలిగినట్లయితే అసలు ఎటువంటి సందర్భంలోనైనా కానీ పాపం చేయకుండా నిలబడగలుగుతాం.